దాదాపు 3 దశాబ్దాల తర్వాత పులివెందులలో జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరుగుతున్న సందర్భంలో స్థానిక నివాసి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటు వేయడానికి ఎందుకు రాలేకపోయాడు అనుకోవచ్చు అంటారు? మరి వాళ్ళ క్యాండిడేట్ వైఎస్ఆర్ పార్టీ తరఫున జెడ్పీటీసీకి పోటీ చూసిన క్యాండిడేట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయాలి ఒక శాసనసభ్యుడిగా. మరి ఎందుకు పోలేదు, ఎందుకు వెయ్యలేదు, ఒక్కసారి అతన్నే ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. మరి ఎందుకో ఇంత దమ్ముగల నాయకుడు, మాట తప్పం మడదిపోయిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఎందుకు వెళ్ళలేకపోయాడు? నాకు దగ్గర 64 సంవత్సరాల వయసు, ఇంతవరకు పులివెందులలో మామూలు ప్రజానీకం బూత్లో నిలబడి ఓటు వేసిన చరిత్ర లేదు. ఇది ఫస్ట్ టైం. ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా ఉంటాయి కదా, ఏటికి లేదు. ఎవడని వచ్చినా రాయిపోరా అని సొక్కా పట్టుకోవడం, కొట్టుకోవడం, కొట్టడం, పంపించడం తప్పితే భయపడి ఎవరు ఓట్లు వేయలే. ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు డీజీపీ గారికి ధన్యవాదాలు, అదే ఎలక్షన్ కమిషనర్ గారికి వీళ్ళ పూర్తి సహకారంతో ఇవాళ హ్యాట్స్ ఆఫ్ పోలీసులకు చెప్పాలండి ప్రజానీకం. ఎందుకంటే వ్యూహానికి ప్రతివ్యూహం భూని. అదే ఇంతకుముందు అంటాం, పోలీసులు తలుచుకుంటే సొక్కోళ్ళ ఉన్న కూడా లాక్కొస్తారని. దొంగ ఎక్కడ దాక్కున్నా ముద్దాయిని లాక్కు రావాలంటే పోలీసులకి వాళ్ళు ఎన్నో రోజులు పట్టదు. వాళ్ళకు ఫుల్ ఎవిడెన్స్ ఇస్తే వాడు ఎంతటి ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, లేతే మినిస్టర్ అయినా అతని మీద అభియోగాలు ఉంటే వాళ్ళు పట్టుకోవటం పెద్ద లెక్కైన పని కాదు. అలాంటి పోలీసు వ్యవస్థకు వీఆర్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పులివెందులు కానీ అక్కడ ఒంటిమిట్టలో కానీ ఇంతవరకు మేము ఎప్పుడు ఓటింగ్ జనం నిలబడి పులివెందులు అక్కడ ఓటు వేసినట్లు మేము చూడలేదండి. టీవీలో ఇవాళే చూడటం, గత 2 రోజులు చూసాం. ప్రభుత్వానికి కూడా ఇలాంటి చర్య తీసుకునేందుకు ఇప్పుడు తెలుగుదేశానికి ఓటేయమని వాళ్ళు బలవంతంగా అడగల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఎవరు వ్యక్తిగతంగా అభిప్రాయం ఉంటే వైఎస్ఆర్ పార్టీకి వేసుకోవచ్చు, జనసేనకి వేసుకోవచ్చు, బీజేపీకి వేసుకోవచ్చు, తెలుగుదేశానికి వేసుకోవచ్చు అని స్వేచ్ఛనిచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఇది చంద్రబాబు గారి యొక్క దిశానిర్దేశం. అంటే సీనియర్ నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు బడి ఏడుస్తారే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారని. నీతి, నిజాయితీ, క్రమశిక్షణ ఈ మూడెట్లో ఈ ముగ్గురు అలా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని చెప్పి డంకాపతంగా చెప్పగలం. మీరేమో అలా చెబుతున్నారు, అరాచకంతో పరిపాలిస్తున్నారు, అన్యాయంగా పరిపాలిస్తున్నారు, అక్రమంగా పరిపాలిస్తున్నారు. అందుకనే మా పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి కూడా ఓటేసుకోలేకపోయాడు, జగన్మోహన్ రెడ్డి కూడా ఓటేయడానికి రాలేదు అందుకనే అంటున్నారు వాళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో జెడ్పీటీసీ, ఎంపీటీ ఎలక్షన్ అప్పుడు ఈ శివరెడ్డి, భాస్కర్ రెడ్డి, రామచంద్రారెడ్డి వీళ్ళందరూ బస్సులు తమిళనాడు నుంచి బస్సులు ఎక్కించుకొచ్చి పులివెందుల కానించి దొంగ ఓట్లు మహిళలను కూడా పట్టుకున్నారు. వాళ్ళు రుజువులు కూడా చూపిస్తే ఏం చేశారు, ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు వదిలేశారు. అది వాళ్ళ సంస్కృతి. వాళ్ళకి అలాంటి ఆటలు నిన్న సాగల. ఈ జెడ్పీటీసీ ఎలక్షన్లో ఇప్పుడు కలుపు చిన్న మొక్క తీసుకుంటే తొందరగా పోయిద్ది. ఇది జెడ్పీటీసీ ఎలక్షనే కదా అని సులభంగా చూసినట్లయితే వచ్చే అసెంబ్లీకైనా ఇలాంటి బందోబస్తు ఇవ్వటానికి ఆస్కారం దొరికింది. ఇలా పునాది, ఇది పునాది పడింది పులివెందులలో కానీ ఒంటిమిట్టలో కానీ. ఇక ఎలక్షన్ అంటే ఇట్లా జరపాలనేది ప్రజలకి కోరుకుంటారు కూడా. అక్కడ ప్రజలు, పులివెందుల ప్రజలు బట్టి ప్రభుత్వాన్ని కోరుకుంటారు, పోలీసు వ్యవస్థను కోరుకుంటారు. ఏ డీజీపీ గారైనా సరే ఇలా చెయ్యాలిరా అన్న ఒక ఆలోచన విధానం ఇవాళ వాళ్ళకి కనివింపు కలిగిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో ఒక టీడీపీ కార్యకర్తలాగా పనిచేశారు పోలీసులు అనేవాళ్ళు అంటూ మన అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు. పోలీసులు పనిచేసింది టీడీపీ కార్యకర్తల కంటే దారుణంగా. అసలు కోయ ప్రవీణ్ గారు అయితే గనక మీరు ఈరోజు కాకి చొక్కా వేసుకున్నారని మర్చిపోండి, మీరు ఈరోజు టీడీపీ కార్యకర్తలాగా పనిచేయండి, వైసీపీ పార్టీకి ఓట్లేస్తారనుకున్న వాళ్ళని రానివ్వద్దు,
అంటూ కొయ్య ప్రవీణ్ గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పి అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి? ఇప్పుడు అంబటి రాంబాబు గారికి మైండ్ బ్లాక్ అయింది. ఆయనకి జిల్లా అధ్యక్ష ఉండిదో ఊడిదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. మరి ఎందుకో ఇది ఎప్పటికో ఓడాల్సిందే, ఓడలా. ఇప్పుడు గత ప్రభుత్వం వీళ్ళు చేసిన మహిళల నామినేషన్ అయిన పూటగా జేబులు వాళ్ళ జాకెట్ ఒక మహిళలను కూడా వాళ్ళ చొక్కాల్లో చేయి పెట్టి నామినేట్ పత్రాలు కొన్న చరిత్ర ఈ అంబటి రాంబాబు పార్టీ వాళ్ళది, వైఎస్ఆర్ పార్టీది. అది మర్చిపోయాడు అంబటి రాంబాబు గారు. మరి నామినేషన్ చేయడానికి కూడా వాళ్ళని కొట్టి ఎంపడబడి కొట్టి నామినేషన్ పత్రాలు చింపిన చరిత్ర మీది. ఎక్కడి దాకా ఎందుకు పిల్లి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఒక బాక్స్ పగలగొట్టాడు. ఇది నగ్న సత్యం. అంబటి రాంబాబు గారు, దౌర్జన్యం ఎవరిది? దోపిడీలు ఎవరి? ప్రజలను హింసించేది ఎవరు? ఇవాళ పోలీసులు టీడీపీకి పనిచేస్తున్నారా? అంత అవసరం టీడీపీకి లేదు అంబటి రాంబాబు గారు. ఆ అవసరం ఉంటే పులివెందుల్లోనే నామినేషన్ వేయకుండా చేయగలరు. ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి. మీరు చేసినట్టు చేయలేరా? మీ మాత్రం దమ్ము లేదా ఏంది? పోలీసులను అడ్డం పెట్టుకొని ఆ చరిత్ర కూటమి ప్రభుత్వానికి లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారికి అసలు ఆలోచన రాదు. ప్రజల హక్కు, వాళ్ళ ఓటు హక్కు ఎవరికి వేసుకుంటారు? మా మీద అభిమానం ఉంటే నాకేస్తారు. ఏళ్ళ మీద ఇంకు పెట్టేసి ఓటేపీకుండా వెనక పంపించేశారనే మాట కూడా చెబుతున్నారు కదా. ఇవన్నీ ఎందుకంటే నీటి మీద బుడగలు మాట్లాడే ఇవన్నీ ఏదో చెబుతారు. ఎందుకంటే కాలక్షేపానికి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలిగా. ఒక నిజాన్ని అబద్ధం చేసి ప్రచారం చేయడానికి మాకు ఒక ఛానల్ నడిచింది, అబద్ధపు ఛానల్. అది సాక్షి అంట, సాక్షి కాదు, అబద్ధపు ఛానల్ అనేది చెప్పి దుష్ప్రచారం. అట్లా చేసుకునే ఈ పరిస్థితికి వచ్చారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇదైనా ఈ పక్కా వ్యవస్థను నమ్ముకున్నంతకాలం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఈరు మారరు. ఈ తప్పుడు విధానాలు మారవు. వీళ్ళు ఎన్ని దుష్ప్రచారం చేసినా ఒకవేళ టీడీపీ 99% గెలవడానికి అవకాశం ఉంది. జెడ్పీటీసీ సరే, అక్కడ మీ అడ్డా ఇదే అనుకో. ఒకవేళ వైఎస్ఆర్ గెలిచినా పెద్ద మెజార్టీలు 60,000 80,000 అట్లా వచ్చే పరిస్థితి లేదండి. ఇంతకుముందు వాళ్ళకు వచ్చినట్టు. ఎందుకంటే అప్పుడు గుద్దుకోవడం ముద్దు పెట్టుకోవడమే కాబట్టి 1,00,000 ఓట్లైనా వస్తాయి. 1,00,000 మెజార్టీ వచ్చింది. మరి పులివెందుల కంచుకోటకి అంటే వైఎస్ఆర్సీపీ కంచుకోటకి వైఎస్ రాజశేఖర రెడ్డి కంచుకోటకి బీట్ల బండి అనుకోవచ్చు అంటారా? మరి రాజారెడ్డి కానించి ఉన్న కంచుకోట ఇవాళ పీఠం కింద చట్టం కదిలింది, భూమిలో ఉన్న చట్టం కదిలింది. ఇప్పుడు ధనవంతుడు ఎగురుతాడు ఫ్లైట్లో ఎన్నాళ్ళు ఎగురుతాడు. చివరికి భూమి ఆకర్షణ శక్తికి బద్దలవ్వాల్సిందే భూమి మీద పడి. అలాగే ఆ భూమి మీదే బద్దలయ్యింది. ఇది ఇప్పుడే నాంది పలకాలి. పులివెందుల ప్రజానీకం తిరగబడ్డ రోజు ఇది ఎప్పుడో చేయాల్సింది. అంటే వాళ్ళకి గత ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ ఇది వల్ల ఇప్పుడు దొరికింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పోలీసుల వ్యవస్థకి స్వేచ్ఛనిచ్చారు కాబట్టి ఆడ ఎలక్షన్ జరిగింది. లేకపోతే ఇంత జరగదు. ముందు పోలీసులకి ధన్యవాదాలు, ఎలక్షన్ కమిషనర్ గారికి ధన్యవాదాలు. అక్కడ సామాన్య మానవుడు ఓటు వేసుకెళ్ళిన శక్తి కలిగిందంటే ఇది స్వతంత్రం. ఆగస్టు 15 రేపు వేడుకలు చేసుకుంటారండి. పులివెందులు కానీ ఒంటిమిట్టలు కానీ ప్రజలు మీరు ఇప్పుడు చేసుకోవాలి. ఆగస్టు 15 నిన్న ఎలక్షన్ రోజు మీరు జెండాలు ఎగరేసుకోండి. జాతీయ జెండా కాదు, నిన్న ఎగరేసుకోండి. ఆగస్టు 15 మీరు ఏ ఎక్కర్లా, అది రాష్ట్రం చూసుకునేది. మీకు స్వాతంత్రం వచ్చింది నిన్నే ఓటు వేసుకునేందుకు. దాన్ని వేడుకలు చేసుకోవాల్సిందిగా పులివెందుల ప్రజలను కోరుకుంటున్నాం.